Any memorable things or incidents that you wanted to share, Bhumika garu, ee movie shoot చేసేటప్పుడు, Euphoria shoot చేసేటప్పుడు? I think generally the whole film for me has been very special and something that I hold very close to my heart. All the scenes that we had and the effort that was put into it, his clarity, like Sarah said. As a mother, me connecting the dots, you know, and thinking in future. I think the whole film for me is like something that I'll take back for a long time. Yeah. So ee సినిమాకి అందరూ రావాలి. It's youth and it's for family and it's for everybody. So what do you want to say to the audience such that they come for the first day to watch the film? I just want to say, like, this is a reflection of what's happening in society right now. It's also a very hard to digest pill antar kada. Edi? Hard to digest pill. Yeah. Alantidi. And there'll be a lot you can learn from. Like, indaka sir cheppinattu anni grey characters aina sare. A lot to take from each character. So I think alanti oka impactful cinema చూడాలంటే ఖచ్చితంగా రావాలి. Okay. And Bhumika garu, మీరేం చెప్పాలనుకుంటున్నారు to the audience? I think to generations which are the younger one and the older generation, everyone's going to take back home something from this film. They'll be able to relate to it, parents, children, teenagers, more so teenagers. Whoever's going to watch it, they'll be able to relate to this film. So, like she said, a hard to digest pill, but something that you can't do without. Yeah. Amazing. I think చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. మేబీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండేటువంటి ఫిల్మ్తో పాటుగానే రియల్ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్కి వాట్ ఇఫ్ యూ ఆల్సో గెట్ అ సొల్యూషన్ టు ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో. నేను February 6th ఐ విల్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. మేబీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ దిస్ మైట్ బీ అ టేక్ అవే అని అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది ఇయర్. చాలా హాయిగా అందరూ నవ్వుకుంటూ ఆల్మోస్ట్ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా చక్కగా నవ్వుతూ ఫ్యామిలీ అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో మాత్రం ఒక్కసారి ఈ నవ్వుల నుంచి దీని నుంచి ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఒక్కసారి మన పక్కన ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి రియలైజ్ అయ్యి ఈ సినిమా చూద్దాం. సో టోటల్గా ఫన్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటుంది. కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఖచ్చితంగా ఒక్కసారి మన గురించి, మన పిల్లల గురించి, మన వెనకాతలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎంత ప్రమాదం ఎదుర్కోబోతాం ఇప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే అనే విషయాన్ని కొంచెం సీరియస్గా ఓ రియాలిటీ తోటి అట్ ది సేమ్ టైం ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ తోటి చూడటానికి రండి. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఒక్కసారి వీటన్నింటి మధ్యలో ఇలాంటి సినిమాలు కూడా రావాలి. డెఫినెట్లీ. ఓకే సారా, యూఫోరియా ఫిల్మ్ ఎందుకు చూడాలి? వై డు వీ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్? I think, as I said before, it's very meaningful and it's a very socially strong narrative that he's presenting. And so I think it's good, to have conversations through films and have reflections. And so I think because of all of these reasons, we should watch Euphoria. Sure. Okay. Vignesh. టీం అందరూ కూడా ఇట్లా సోషల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడారు కదా, అది ఉంది. కానీ నా పర్సనల్ రీజన్ ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. అంటే సోషల్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు ఆడియన్స్ ఏదో ఇప్పుడు మాకు క్లాస్ పీకుతారా అనే భయం అయితే అస్సలు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే అది పక్కన పెట్టేసినా కూడా సార్ తీసిన సినిమా చాలా ఎంగేజింగ్ ఫిల్మ్. ఇంకా టెంప్లేటే లేని ఫిల్మ్. నేను మొన్న ఆలోచిస్తుండే సార్, ఇట్లాంటి సినిమా ఏదైనా ఉందా? ఒక లవ్ స్టోరీ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లర్ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఇట్లా ఇన్ని పర్స్పెక్టివ్స్, దీనికి రెఫరెన్స్ లేదు అసలు. టెంప్లేట్ లేని సినిమా, చాలా ఎంగేజింగ్ ఉన్న సినిమా.